నేటి కాలంలో చాలా మంది జుట్టు రాలే సమస్యలతో బాధపడుతున్నారు. బిజీ లైఫ్, తప్పుడు జీవనశైలి, ఆహారపు అలవాట్లు, పెరుగుతున్న కాలుష్యం కారణంగా జుట్టు రాలడం అనేది ప్రతి ఒక్కరిలోనూ సాధారణ సమస్యగా మారుతోంది. మీరు కూడా జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్నారా? అయితే ఈ సింపుల్ చిట్కా ఒకటి పాటించండి. షాంపూలో ఈ ఒక్క వస్తువును కలపడం వల్ల జుట్టు రాలే సమస్య నుంచి బయటపడవచ్చు. అదేంటి అంటే తల స్నానం చేసేందుకు మీరు ఉపయోగించే షాంపూలో తేనె మిక్స్ చేసి జుట్టుకి అప్లై చేసుకుంటే జుట్టు రాలడాన్ని కంట్రోల్ చేయటమే కాదు, జుట్టుకు సంబంధించిన ఇతర సమస్యలను కూడా దూరం చేస్తుంది. తేనె జుట్టుకు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను ఇస్తుంది. జుట్టుకు మెరుపును కూడా ఇస్తుంది. జుట్టును నల్లగా, ఒత్తుగా, మృదువుగా మార్చేస్తుంది. మీరు తీసుకునే షాంపూలో తేనె కలపండి. దీన్ని తలకు పట్టించి జుట్టును గోరువెచ్చని నీటితో కడగండి. ఇలా వారానికి 2 సార్లు చేస్తే చాలు. ఇలా చేయటం వల్ల జుట్టు రాలటం నుంచి ఉపశమనం పొందవచ్చు. మీరు ఒక్కసారి ప్రయత్నించి చూడండి. తేనెతో పాటు మీరు షాంపూలో రోజ్మెరీ ఎసెన్షియల్ ఆయిల్ కూడా కలపడం వల్ల జుట్టు వేగంగా పెరుగుతుంది. అంతేకాకుండా జుట్టు రాలే సమస్య కూడా తగ్గుతుంది. అయితే చాలా మంది తేనె వల్ల జుట్టు తెల్లబడిపోతుందేమో అని నమ్ముతూ ఉంటారు. కానీ తేనె జుట్టుని తేలికపరుస్తుందంట. జుట్టుని సున్నితంగా ఉంచడమే కాకుండా కండిషనర్లా కూడా ఉపయోగపడుతుంది. జుట్టు పెరగడానికి సహాయపడటంతో పాటు హెయిర్కి మెరుపు ఇస్తుంది. నేచురల్ క్లెన్సర్గా కూడా పనిచేస్తుంది. తేనెలో నియాసిస్, రైబోఫ్లావిన్, జింక్, ఐరన్ వంటి పోషకాలతో పాటు హైడ్రోజన్ పెరాక్సైడ్ కూడా ఉంటుంది. ఇది జుట్టుని కాంతివంతంగా చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. తేనెను క్రమం తప్పకుండా వాడటం వల్ల జుట్టు బలంగా పెరిగేలా తోడ్పడుతుంది. తేనె జుట్టును తెల్లగా మారుస్తుందని చెప్పే మాటలు కేవలం అపోహ మాత్రమే. అది ఎంత మాత్రం నిజం కాదు. తేనె మాయిశ్చరైజింగ్ లక్షణాలను కలిగి ఉంటుంది. అందువల్ల జుట్టుని సున్నితంగా ఉంచడమే కాకుండా తేనె మనకు ఒక నేచురల్ కండిషనర్గా కూడా పనిచేస్తుంది. అలాగే తేనెలో విటమిన్లు, మినరల్స్, ఎమైనో యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టును మూలాల నుంచి దృఢంగా మారుస్తాయి.